పెద్దపల్లి జిల్లాలో కేంద్రంలో యూరియా బస్తాలు కొరకు గ్రోమోర్ సెంటర్ దగ్గర ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు రైతులు వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 100 నుండి 200 మంది రైతులు యూరియా బస్తాల కోసం వేచి ఉన్న పరిస్థితి ఉంది. గ్రోమర్ సిబ్బంది చిట్టిలు ఇచ్చి యూరియా బస్తాలు లేవని చెప్పడంతో ఆగ్రహం చెందిన రైతులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుమారు 2 గంటల వరకు రాజీవ్ రహదారిపై రాస్తారోక నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి కల్లేపల్లి అశోక్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు యూరియా కొరత లేదని చెప్పుకుంటూనే రైతులను ఇబ్బందుల గురి చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి కనబరుస్తూ ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపులకు యూరియాను తరలిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను అధిగమించి జిల్లాలో ఉన్న రైతులందరికీ యూరియా బస్తాలను అందించాలని డిమాండ్ చేశారు. అక్కడికి వెంటనే వ్యవసాయ అధికారులు పోలీసు అధికారులు వచ్చి యూరియా బస్తాలు ఇప్పిస్తామని సిపిఎం పార్టీ నాయకులతో మరియు రైతులతో చెప్పడం వల్ల రాస్తారోకో విరమించి అనంతరం యూరియా బస్తాలను పంపిణీ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జిల్లాల ప్రశాంత్ కార్ల సందీప్, మోదుగుపల్లి శ్రావణ్, గొర్రెంకల సురేష్ రైతులు ఎక్కడ చూసుకున్న రైతులకు యూరియా దొరకక అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు రైతులకు పొద్దున 7 గంటలకు వచ్చి మన గ్రోమర్ సెంటర్ దగ్గర వాళ్ళు చిట్టీలు ఇస్తే కూడా ఇప్పుడు సుమారు 2 అవుతుంది. సుమారు 10 గంటల నుంచి వెళ్ళి రైతులు అక్కడ క్యూ కడితే కూడా వీళ్ళకు ఊరియా బస్తాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఊరియా ఆల్రెడీ స్టాక్ ఉంది, ఊరియా బస్తాలు లోడ్ వచ్చింది, వాళ్ళు అన్లోడ్ చేసుకొని లోపల పెట్టుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రైతులకు అంటే మేము ఇక్కడ రైతులకు ఇవ్వము, ఇంకా వేరొక రైతులకు వేరే గ్రామాల రైతులకు ఇస్తా అంటే మరి వీళ్ళందరూ రైతులు కదా అంటే మీరు అనుకున్న వాళ్ళే రైతుల వీళ్ళందరూ కూడా ఈరోజు ఊరియా బస్తాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వీళ్ళు తినడానికి కూడా పోకుండా నీళ్లు కూడా తాగకుండా పొద్దుంచలి ఎండలో ఊరియా బస్తాల కోసం వాళ్ళ సొంత పనులను వదిలేసుకొని ఊరియా బస్తాల కోసం ఉంటే ఒక రైతుకు కనీసం ఒక ఊరియా బస్తా కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ లేదు. కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారు, ఈరోజు పాకిస్తాన్ కూడా చైనాకు ఉద్యోగం జరిగితే ఈరోజు ఊరియా బస్తాలు లేటుగా వస్తున్నాయి, ఊరియా సర్వలో నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. వెంటనే పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్క రైతుకి ఊరియా బస్తాలు సరఫరా చేయాలి. ఈరోజు ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులను మేము ఫోన్లు అడిగితే పెద్దపల్లి మండలంలో ఊరియా కొరత లేదని చెప్పిండ్రు. ఇదంతా రైతుల పరిస్థితి కనబడుతుంది. స్పష్టంగా అంటే మీరు తప్పిపుచ్చుకోవడానికి మీ అవసరాలు తప్పిపుచ్చుకోవడానికే ఊరియా కొరత లేదంటున్నారు. ఇంతమంది రైతులు ఈరోజు రోడ్ ఎక్కితే కూడా ఈరోజు ఊరియా కొరత లేదని చెప్తున్న ప్రభుత్వము సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇక్కడున్న రైతులందరూ కూడా ఇప్పుడే తక్షణమే వీళ్ళందరూ కూడా ఊరియా బస్తాలు ఇవ్వాలి. ఇచ్చేంత వరకు కూడా మేము అందరం రోడ్ల మీకెళ్ళి జరిగేదే లేదు, పోయేదే లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక కలెక్టర్ గారు, సంబంధిత వ్యవసాయ అధికారులు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఊరియా బస్తాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.